కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాగార్జున అయితే ఈ విషయంలో చాలానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమంతకి సంబంధించిన విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయం. ఎందుకంటే అప్పట్లో నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ ని కూలతోయకుండా ఉండడానికి సమంతని అడ్డు పెట్టుకునే మరి నాగార్జున ఆ పనులన్నీ చేయించుకున్నారని, కేటీఆర్ వల్ల మరి ఆ కుటుంబం విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఇంకా ఎన్నో అవమానకరమైనటువంటి మాటలని మాట్లాడారు. ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు. సమంత మీద జరిగినటువంటి ఈ మానసిక దాడి పట్ల ఇప్పుడు చాలా మంది అయితే ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం సమంత పట్ల నాగార్జున కూడా రియాక్ట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే నాగార్జున గారైతే ఖచ్చితంగా ఈ విషయం చూసి చాలా బాధ అనిపిస్తోందని, అసలు మా కుటుంబానికి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలపై మీరంతా మాట్లాడడానికి ఏ అవసరం ఉంది? అవన్నీ కూడా అబద్ధాలు, నిరాధారమైనవి. పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబాలని ఇలా రాజకీయాల పేరు చెప్పి రచ్చకీర్చడం ఎంతవరకు సమంజసం? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న సందర్భంలో మళ్లీ ఇలాంటి కలహాలు పెట్టడం ఎంతవరకు తగుతుంది అంటూ మరి ఆమె మాటల్ని ఉపసంహరించుకోవాలని కోరారు నాగార్జున. అయితే ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ అయితే మరీ తీవ్రంగా చెప్పారు, ఒక ఆడపిల్ల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలి. మరి మీరు ఒక మహిళ అయ్యి ఉండి మరొక మహిళపై ఇంత అమానవీయమైనటువంటి మాటలు ఎలా మాట్లాడతారు? మీకు అవమానం జరిగిందని చెప్పి ఇంకొక అమ్మాయి పరువు తీసి బజారున పెట్టేస్తారా అంటూ ఎన్టీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి ఎందుకు వచ్చిందో మన భారతదేశంలో నాకైతే అర్థం కావడం లేదు. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, అందుకని ఇష్టారీతిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ నాగార్జున అలాగే ఎన్టీఆర్ మండిపడ్డారు.